హలో హాయ్ నమస్తే సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది। గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు। అది ఏంది అంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు టీచర్ అవతారం ఎత్తారు। ఈ వార్త అందరికి తెలిసిందే। ఇందులో నేను కొత్తగా చెప్పేది ఏముంది అనేది కదా మీ సందేహం। అవును, ఇందులో ఒక ట్విస్ట్ ఉన్నది। ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలలను వీళ్ళు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం। ఇది కూడా కొత్త ఏం కాదు కదా। అవును నిజమే, ఇది కూడా కొత్తది కాదు। కానీ ప్రభుత్వ వ్యవస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ హాస్పిటళ్లను, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి ప్రభుత్వము ప్రజలకు బాధ్యతగా ఉండాలన్న ఒక గొప్ప సంస్కృతిని తీసుకొచ్చింది ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి ఎన్టీ రామారావు। ఎన్టీ రామారావు గారు ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి అక్కడ నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళను సస్పెండ్ చేసి ప్రభుత్వ వ్యవస్థలను పటిష్టంగా పనిచేసేందుకు నిరంతరం శ్రమించారు। అందుకనే ఒక మహానేతగా ఎదిగారు। ఆయన ఒక రోల్ మోడల్, రాజకీయాల్లో, సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఒక సంచలనంగా రోల్ మోడల్ గా మారారు। అలాంటి రోల్ మోడల్ ఎన్టీఆర్ ని పదవి విచ్యుతుని చేసింది చంద్రబాబు నాయుడు। ఆయన వల్ల పార్టీకి, ప్రజలకు నష్టం జరుగుతుందని వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఆయనను పదవి విచ్యుతుని చేశారు। అయితే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు మధ్యలో అంటే, ఈ కార్యక్రమాన్ని గతంలో ఎంతో మంది చేసినప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలను పటిష్టం చేయాలన్న విధానంలో ఈ ఆకస్మిక తనిఖీలు, అక్కడికి వెళ్లి ఆ ఉద్యోగులను వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకోవడం, వాళ్ళకున్న సమస్యలను తెలుసుకోవడం, పరిష్కారం చేయడం, ఈ దానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు। అదే ఎన్టీ రామారావు గారి వల్ల ఈ ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుందని తొలగించిన చంద్రబాబు నాయుడు చివరికి తన మామ రూట్ లోనే ప్రయాణించడం। ఈ మామ రూట్ లో కూడా ఏదో ఆయన మీద ప్రేమతోని ప్రయాణించడం లేదు। కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి, నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఎలా పనిచేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఆ కార్యక్రమం ఖచ్చితంగా ఒక వైరల్ గా మారుతుంది 100%। చంద్రబాబు నాయుడు గారు వార్తల్లో ఉండడానికి, ఎప్పుడు ప్రజల అటెన్షన్ తన వైపు ఉంచుకోవడానికి, ఆయన చేసే కార్యక్రమాలకు, ఆయన రాజకీయ చాణక్యతకు తిరుగులేదని చెప్పొచ్చు। అలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు సీఎం గారిని కొట్టే వాళ్ళు లేరని చెప్పవచ్చు। ఎప్పుడు పబ్లిక్ అటెన్షన్ తన వైపు ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకుంటారు। ఈ రోజు ఇది కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కూడా 100% పబ్లిక్ అటెన్షన్ తన వైపు తిప్పుకోవడంలో 100% విజయం సాధించారు। అయితే ఈ 100% విజయం సాధించడంలో దీనికి రోల్ మోడల్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు వద్దన్నదే ఈ రోజు ఆయన చేస్తున్నారు। ఎందుకు? ఎవరికైనా జీవితం అనేక పాఠాలు నేర్పుతుంది, అనేక అనుభవాలు వస్తాయి। గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకు ముందు లేనంత అనేక అనుభవాలను ఆయన సొంతం చేసుకున్నారు। ప్రభుత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకునేది ప్రభుత్వం చేయాలన్నా, ప్రభుత్వానికి నచ్చిందే ప్రజల మీద రుద్దాలనా, ఈ 2 అంశాల మీదనే వైరుధ్యం ఉండేది। ఒకప్పుడు ఈ దేశానికి, రాష్ట్రానికి టెక్నాలజీ సర్వస్వము, వ్యవసాయం దండగా, టెక్నాలజీ ఉండగా అనే పద్ధతిలో వెళ్లారు। అందుకనే హైటెక్ సిటీకి నేనే ఆద్యుణ్ణి, మైక్రోసాఫ్ట్ నేనే డెవలప్ చేశాను అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పడం జరిగింది। టెక్నాలజీ ఉండడాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు। ఖచ్చితంగా టెక్నాలజీ రోజు రోజు అప్డేట్ అవుతూనే ఉంటుంది, రోజు ఒక కొత్త ఇన్నోవేషన్ వస్తూనే ఉంటుంది, దానికి అంతు లేదు। కానీ మూలాలు వ్యవసాయం, ఈ వ్యవసాయం దండుగా టెక్నాలజీ ఉండగా అనే విధానాన్ని చాలా మంది వ్యతిరేకించారు, ఆయనను ఓడించారు। ఆ తర్వాత వచ్చిన అనుభవాలతోటి ఈ రోజు వ్యవసాయం అత్యంత ప్రాధాన్యము, పోలవరం అత్యంత ప్రాధాన్యము, సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యము, రైతులు ముఖ్యము అనే పద్ధతిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం నిజంగా కూడా హర్షించదగ్గది। ఇది ఒక అనుభవం, తెలుసుకున్న పాఠాల ద్వారా ఆయన తెలుసుకున్న అనుభవం। అదే విధానంలో ఈ రోజు విద్యాశాఖ విద్యార్థుల దగ్గరికి వెళ్లి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టడం ఇది కూడా అభినందించదగ్గదే। కాకపోతే ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే, ఒకప్పుడు ఇది ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమము, ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కొన్ని కారణాల వల్ల పదవీచ్యుతం చేసి ఆయన విధానాలను తప్పుబట్టి, ఆయన వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టి ఈ రోజు ఆయన బాటలోనే, తాత బాటలోనే మనవడు వెళ్తున్నప్పుడు మధ్యలో చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుని ఈ రోజు చంద్రబాబు ముందటికి వెళ్ళడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం। సో ఈ మామని ఈ రోజుకైనా గుర్తించుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారు, అది రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడడం మనం అందరం అభినందిద్దాం।
ఇది నిజంగా గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలే. ప్రభుత్వ విద్యా కేంద్రాలు నాణ్యమైన విద్యకు వేదికలు కావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇందులో లోపాలు ఉన్నాయనుకుంటే కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.